మిత్రులారా నమస్కారం. ఓటీటీ యుగం దాదాపు ఒక నెల లోపలే కొత్త సినిమాలన్నీ ఓటీటీలో వస్తున్నాయి కాబట్టి మనం ఓటీటీకి అలవాటు పడ్డాం. కానీ ఓటీటీ సినిమాలు ఎలా చూడాలి అంటే మీరు ఎలా చూడాలంటే కళ్ళతో చూడాలి కాదండి, ఏ భాషలో చూడాలి. ఏ భాషలో అంటే అన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి కదా, తెలుగులో కూడా మీరు చూడవచ్చు. తెలుగే చూస్తాము. అక్కడే మీరు పప్పులు కాలేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ ఒరిజినల్ భాష ఓటీటీ సినిమా చూడలేదో ఆ ఒరిజినాలిటీ మిస్ చేస్తాం. ఒరిజినల్ డైలాగ్ యొక్క హావభావాలు, ఆ డైలాగ్ యొక్క హావభావం, తర్వాత చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్ ఒరిజినల్ డైలాగ్లోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి అందుకే ఇటీవల మీరు గమనించినారో లేదో, సంక్రాంతికి వస్తున్నాం ఆ అస్సామీ యాక్టర్తో కూడా వాళ్ళు ఆ హీరో ఆ యాక్టర్తోనే డబ్బింగ్ చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి. నేను మీకు ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఓటీటీలోని అతి గొప్ప సినిమాలు ఏమైనా ఉంటే ఆ సినిమాలు మీరు ఆ భాష ఒరిజినల్లోనే చూసే ప్రయత్నం చేయండి. దాని టిప్స్ ఇస్తాను నేను, అంటే ఎలా చూడాలి ఏంటి అని చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీరు మన భాషలో చూడాలంటే మన భాషలో చూసేయండి. ఆవేశం సినిమా ఉంది, మలయాళం మూవీస్ ఏమైనా, హిందీ ఏదైనా చూసిన తర్వాత రెండవసారి చూసేటప్పుడు మాత్రం ఒరిజినల్ భాషలో చూడండి. నిజం చెప్తున్నాను. దానివల్ల లాభాలు ఏంటంటే మరో భాష మీద మీకు కమాండ్ పెరుగుతుంది. రాను ఆ భాష మీద మీకు పవర్ పెరుగుతుంది, అర్థమవుతుంది. ఇప్పుడు హిందీ సినిమా రెండోసారి తెలుగు చూడండి, రెండోసారి చూసేటప్పుడు మీరు హిందీలో చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. నా కొడుకు ఇర్తిఫా ఖాన్ ఒక డైలాగ్ అంటాడు, చాలామంది మేము సబ్ టైటిల్స్ మీద డిపెండ్ అవుతాం. సబ్ టైటిల్స్ అనేటువంటి గోడను దాటితే మరో ప్రపంచం చూస్తాం. ఆ సబ్ టైటిల్స్ మీద కూడా డిపెండ్ కావద్దండి, మనసు పెట్టి వినండి, అతను ఏం చెప్తున్నాడో మీకు అర్థమవుతుంది. నాకు ఇప్పుడు గుర్తుంది, రోజా మూవీలో ఆమె హీరోయిన్ మినిస్టర్కు తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, తన భర్త తప్పిపోయాడు కాపాడండి. అతను ప్రతి సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు పక్కన ఉండేటువంటి సెక్రటరీ. ఒక సందర్భంలో ఆపేస్తాడు ట్రాన్స్లేషన్. అయ్యా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది, ఆమె ఏం చెప్తున్నది నన్ను విననివ్వని, ఆ ఫ్లోలో నువ్వు ఆపద్దు. ఆ రకంగా మీరు ఆ ఒరిజినల్ సినిమాకు ఒకసారి అలవాటు పడ్డారనుకోండి, నిజంగా ఆ టేస్టే వేరండి. నేను ఒకసారి ఒక హిందీ సినిమా ఆన్ చేశాను, అది తీరా చూస్తే అది మన తెలుగు సినిమానే. సరే నాకు హిందీ వచ్చు కదా నేను చూద్దామని, ఎంత దరిద్రంగా ఉందంటే మనకు ఒక అలవాటు అయిపోయిందండి. బ్రహ్మానందం ఎలా మాట్లాడతాడు, ఎంఎస్ నారాయణ ఎలా మాట్లాడతారు, ఏంటి వారి యొక్క ఉచ్చారణ, వారి పలుకు, వారి చెప్పే తీరుకు మా చెవులు అలవాటు పడిపోయి ఆ తర్వాత డబ్బింగ్లో వాడు దరిద్రంగా ఏదో చెప్తా అంటే నా వల్ల కాక 30 మినిట్స్లో నేను ఆపేశాను. మనం భారతీయులం పలు భాషలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ భాష నేర్చుకుంటే ఆ విల్ పవర్ వేరు, ఆత్మవిశ్వాసం వేరు, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరు. నేను చాలా గౌరవంగా చెప్తూ ఉంటాను. నేను ఎవరైనా కనిపిస్తే నా మాతృభాష ఉర్దూ, నేను చదివింది తెలుగు మీడియం, ఐఎమ్ వెరీ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు. నేను హిందీ టీచర్ని, సెటిల్ అయింది తమిళనాడు, చక్కని ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతాను. మలయాళం అర్థమవుతుంది, సంస్కృత అర్థమవుతుంది, అనేక భాషలు, మరాఠీ చదువుతాను. ఈ రకంగా ఒక విల్ పవర్ పెరుగుతుందండి. ఒక కొత్త భాష టైం ఉన్నప్పుడు మీరు ఆ ఓటీటీ సినిమా ఒరిజినల్ భాషలో చూసే ప్రయత్నం చేయండి. లేదా ముందు మీకు తెలుగు భాషలో చూసి ఆ తర్వాత మీరు ఒరిజినల్ భాష చూస్తే అలవాటు అయిపోతుంది. ఎంత బాగుందిరా ఒరిజినల్ ఒక ఫీలింగ్స్, ఒరిజినల్ ప్రజెంటేషన్ ఎంత బాగుంది అనేటువంటి ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. ఒకసారి మీరు ఆ ముందడుగు వెయ్యండి. అండ్ డోంట్ డిపెండ్ ఆన్ ది సబ్ టైటిల్స్ వద్దండి. మీరు ఆ భాష మీద ఎలా చెప్తున్నాడు, ఎలా పలుకుతున్నాడు, ముఖ్యంగా మలయాళం మాకు బాగా అర్థమవుతుందండి తెలుగు వాళ్ళకు. ఆ సంస్కృత పదాలు ఏమంటే చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓటీటీని వీలైనంత వరకు ఆ ఒరిజినల్ భాషలో చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా దీనివల్ల మీకు బెనిఫిట్ కలుగుతుంది, ఆ ఒరిజినాలిటీ కూడా మీకు తెలుస్తుంది, మరో భాష మీద మీకు కమాండ్ ఏర్పడుతుంది. ఇట్లు మీ కేపీ ఇబ్రాహిం ఖాన్.